ప్రభుత్వ ఏడాది పాలన ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిందని, అవినీతి పరాకాష్ఠకు చేరిందని, సంక్షేమ పాలనలో అట్టడుగుకి చేరిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల 11వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో 1,58,604 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ లో రికార్డు సాధించిందన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీల్లో 20% కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ తో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. ఏడాది కాలంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా నిరుద్యోగులకు ఇవ్వలేదని అన్నారు. 164 మంది శాసనసభ్యులు విజయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూతన మార్పుని కోరుకున్నారు. ఈ సంవత్సర కాలం మనం సమీక్షించుకుంటే నేడున్న కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఆశించిన మేరకు సంక్షేమాన్ని ఇవ్వలేదు, అభివృద్ధిని సాధించలేకపోయింది. వీటికి బదులు 1,58,600 కోట్ల రూపాయలు అప్పులు అదనంగా చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ సంవత్సరం కూడా ఇంత మొత్తంలో అప్పు చేయలేదు. మరొక వైపున ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా ఈ సంవత్సర కాలంలో మారింది. మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిన తర్వాత బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగినాయి. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మద్యం దొరికే పరిస్థితి ఏర్పడింది. ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ ధరలకు మద్యం అమ్మటం జరుగుతుంది. కల్తీ మద్యం కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితితో ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా మారింది. ఇసుక ఉచితం అనే పేరుతో ఎలాంటి ట్యాక్సులు విధించకుండా అవకాశం కల్పిస్తే కొంతమంది ఇసుక మాఫియా వారు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని దాన్ని డబ్బుగా మార్చుకుంటున్న పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్య వ్యాపారంలో వాటాదారులుగా మారారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, భూమి కబ్జాలు, భూమి తగాదలు అన్నింటిలో భాగస్వాములై ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎమ్మెల్యే రాజ్ కొనసాగుతూ ఉంది. మొత్తం నియోజకవర్గంలో కేంద్రీకృత ధోరణి కొనసాగుతూ ఉంది. మరొక వైపున రాష్ట్ర ప్రభుత్వంలో అధినేతలు భూములు పంజారం చేయటం, వేలాది వందలాది ఎకరాల భూమి సోలార్ విద్యుత్ అనే పేరుతోనో ఇంకొక పేరుతోనో అనుకూలకి అందించటం, అనుకూలంగా ఉన్న వారికే కాంట్రాక్ట్ దక్కేట్టుగా చూడటం, ఎస్టిమేషన్స్ విపరీతంగా పెంచి అత్యధికంగా టెండర్లు వేసి ఆ డబ్బుని అవినీతిగా మార్చడానికి ప్రయత్నం చేయటం, ఇవి కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సర కాలంగా మద్యం యొక్క దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికి ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక కార్యక్రమం నిర్వహించలేదు. డీఅడిక్షన్ కేంద్రాలని బలోపేతం చేయటం కానీ, అవి ఎక్కడెక్కడ ఉంది వాటిని పరిచయం చేయటం కానీ, వాటి మీద ప్రచారం చేయటం కానీ జరగలేదు. బ్రీత్ అనలైజర్స్ని పెట్టుకొని వాహనాలని మద్యం తాగి నడుపుతున్న వారి మీద పరీక్షలు చేసి